కర్ణాటక సరిహద్దు జిల్లా అయిన బీదర్లోని బాల్కీ పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వంట గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఒక్కసారిగా తిరగబడ్డారు. మండే ఎండను కూడా లెక్క చేయకుండా సామాన్య ప్రజలు, మహిళలు ఉదయాన్నే టిఫిన్ బాక్సులు వెంట తెచ్చుకుని మరీ గ్యాస్ ఆఫీసు వద్ద పడిగాపులు కాస్తున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవున ఖాళీ సిలిండర్లను లైన్లో పెట్టి సుమారు 8 గంటలుగా ఎండలోనే ఎదురుచూస్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్లు అయిపోయాయని ఏజెన్సీ నిర్వాహకులు చెప్పడంతో ఒక్కసారిగా పరిస్థితి చేజారిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు ఏజెన్సీ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. చివరకు రంగంలోకి దిగిన పోలీసులు భారీ బందోబస్తు నడుమ పోలీసుల పహారా మధ్య సిలిండర్ల పంపిణీని కొనసాగిస్తున్నారు. అసలు బాల్కీ పట్టణంలో వంట గ్యాస్ కోసం ఇంతటి ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనుక ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఎల్పీజీ ముడి సరుకు దిగుమతులు, సప్లై చైన్ నెట్వర్క్ కొంతమేర దెబ్బతిన్నాయి. రెండవది, స్థానికంగా ఉన్న గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లలో రీఫిల్లింగ్ వేగం తగ్గడం, రవాణా లారీల కొరత వల్ల సకాలంలో డీలర్లకు స్టాక్ చేరడం లేదు. దీనికి తోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం, ఎండల తీవ్రత వల్ల గృహ అవసరాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోవడంతో ఒక్కసారిగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ విషయం ముందుగా తెలియని సామాన్యులు గ్యాస్ దొరకక వంటలు కూడా చేసుకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థిక మరియు మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఈ గ్యాస్ సిలిండర్ల కొరత, సరఫరాలో ఉన్న అంతరాయాలు పూర్తిగా సద్దుమణగటానికి కనీసం మరో 2 నుండి 3 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. చమురు సంస్థలు స్థానిక ప్లాంట్లలో ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అప్పటి వరకు వినియోగదారులు కూడా కాస్త ఆచితూచి అడుగులు వేయక తప్పదు. గ్యాస్ బుక్ చేసుకున్న వారు బ్లాక్ మార్కెట్ దళార్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. అలాగే ఇంట్లో వంట గ్యాస్ను పొదుపుగా వాడుకోవడం, వీలైనంత వరకు ఇండక్షన్ స్టవ్లు లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించడం మంచిది. బాల్కీలో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ గ్యాస్ కొరతపై ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే ఉద్రిక్తతలు మరింత పెరిగేలా ఉన్నాయి.